నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందటము, ఎంపవర్మెంట్ త్రూ ద హోలీ స్పిరిట్. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ chapter 1 verse 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. But ye shall receive power after the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost parts of the earth. కాబట్టి పిల్లరా ఇక్కడ మరి మనం గమనించినట్లయితే మరి